చూద్దాం. కార్పొరేటర్ల నిరసనలు నినాదాల మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. కార్పొరేటర్ల నిరసన మధ్య జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ కు మేయర్ ఆమోదం తెలిపారు. ఎలాంటి చర్చ లేకుండా 8,440 కోట్ల బడ్జెట్ కు మేయర్ ఆమోదం తెలిపారు. మనకు కనిపిస్తుంది వాస్తవం విజులో చూడొచ్చు పూర్తిగా ఎక్కడికక్కడ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా ఇవాళ ఉదయం నుంచి కూడా జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. ఇటు కౌన్సిల్లో కూడా పూర్తిగా ఇటు సభ్యులందరూ కూడా వాగ్వాదం చోటు చేసుకోవడంతో రసాభాసగా మారింది. కార్పొరేటర్ నిరసన మధ్య జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఎలాంటి చర్చ లేకుండానే మేయర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. అనంతరం బయటికి ఆవిడ వచ్చారు. బయటకు వచ్చిన క్రమంలో కూడా పూర్తిగా బయటంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేయర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు అక్కడ నిరసన తెలపటం, ఆవిడ పోడియం దగ్గరికి చేరుకొని నిరసన తెలియచేయడంతో సభలో గందరగోళం అయితే నెలకొనుంది. వార్షిక బడ్జెట్ పై మాట్లాడాలని చెప్పేసి మేయర్ను కోరగా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య అయితే కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశాన్ని పలుమార్లు వాయిదా వేసినప్పటికీ కూడా ఎటువంటి మార్పు అన్నది కనిపించలేదు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను అధికారులు బయటకు పంపించారు. అయితే బయట కూడా వారు తమ నిరసన అన్నది కొనసాగించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన అన్నది జీహెచ్ఎంసీ కార్యాలయం బయట కూడా కొనసాగుతూనే ఉంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కూడా పూర్తిగా ఒక రసాభాసగా జరిగిందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా కార్యాలయం బయట ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా అక్కడికి చేరుకున్నాయి. బీజేపీ కార్పొరేటర్లు ఉదయం నుంచి భిక్షాటన చేస్తూ అక్కడ తమ నిరసన తెలియజేశారు. సభలో కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు గందరగోళం సృష్టించారు. దెబ్బదాకి నెక్స్ట్ పంపినాడు పట్టుకో మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఎటువంటి వాతావరణం కనిపిస్తోంది? అక్కడ ప్రెసెంట్ సిచ్యుయేషన్ ఏంటి? జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా కౌన్సిల్ కార్యాలయం నుండి బీఆర్ఎస్ కార్పొరేటర్లను అందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. దాదాపు ఇప్పటి వరకు 20 మంది వరకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. సిటీలో ఉండేటువంటి సమస్యలపైన చర్చించాలంటూ ఒకవైపు వీళ్ళు పట్టుబట్టడం జరిగింది. మొదటి దశలో ఇటు మేయర్ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలనడంతో కార్పొరేటర్లు మాత్రం 6 గ్యారంటీలు అదేవిధంగా సిటీలో ఉండేటువంటి సమస్యలపైన చర్చించాలని వాళ్ళు డిమాండ్ చేశారు. దాంతో ఒక్కసారిగా గందరగోళమైనటువంటి వాతావరణం నెలకొంది. దానివల్లనే స్థానికంగా ఉండేటువంటి కొద్ది మందిని అరెస్ట్ చేసి బయటికి వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్లాలని మేయర్ ఆదేశించడంతో 4గురిని మొదట్లో బయటికి తీసుకెళ్లారు. వాళ్ళని తీసుకొచ్చేంత వరకు సభను వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి కార్పొరేటర్లందరినీ కూడా వాళ్ళు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంబర్పేట కాలేరు వెంకటేష్ ఉన్నారు, అంబర్పేట ఎమ్మెల్యే. సార్, ఏం జరిగింది? ఒకేసారి అందరిని బీఆర్ఎస్ కార్పొరేటర్లను బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు చాలా మౌనంగా లోపల కూర్చొని ఉంటే మేము బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు బడ్జెట్ కన్నా ముఖ్యము ఈరోజు క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టి హైదరాబాదులో శానిటేషన్ గురించి కానీ
స్ట్రీట్ లైట్స్ గురించి కానీ కుక్కల బెడద గురించి దోమల గురించి అన్నిటి గురించి చర్చిద్దామని అంటే ఆమె డీమ్డ్ టు బి పాస్ బడ్జెట్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మా కార్పొరేటర్లను అమానుషంగా దౌర్జన్యంగా ఆడవాళ్ళ ఆ కార్పొరేటర్లు అనేది కూడా చూడకుండా ఆమెను తీసుకొని పోతే ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకుపోవడము జిహెచ్ఎంసీ చరిత్రలో కార్పొరేటర్లను పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి ఎప్పుడైతే కౌన్సిల్ జరుగుతుందో ఆ కౌన్సిల్ జరిగే టైంలో పోలీసులు దౌర్జన్యంగా ఆడవాళ్లను కొట్టి తీసుకొని పోవడము అమానుషం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నో డైలాగులు కొట్టిండ్రు. చాలా ప్రజాస్వామికంగా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మేము మహిళలను చాలా బడ్జెట్ చర్చకు అవకాశం ఇస్తలేరు కదా బీఆర్ఎస్. మేము ఎందుకు ఇవ్వలేదండి, మేము చెప్పిందే అది. ఫస్ట్ మన హైదరాబాద్లో ఏమీ శాంక్షన్స్ లేవు, కార్పొరేటర్స్కు శాంక్షన్స్ ఇవ్వకుండా అటు దోమల పెడుతుంది. స్ట్రీట్ లైట్స్ 40% స్ట్రీట్ లైట్స్ రావడం లేదు. అవన్నీ మా కార్పొరేటర్స్ మాట్లాడుతామనంటే దానికి అవకాశం ఇవ్వకుండా ఆమె అంటే మనం చూడొచ్చు. ప్రధానంగా మేము అడుగుతున్నటువంటి ఇష్యూస్ పైన మాట్లాడకుండా ఈ విధంగా చేయడంపై మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి సమస్యలపైన చర్చించాలని మేము పట్టుబట్టాం. అదేవిధంగా సిటీలో ఉండేటువంటి ఇష్యూస్ పైన చర్చించాలని డిమాండ్ చేశాం. కానీ ఏ మాత్రం చర్చకు లేకుండా ఒక్కసారిగా బడ్జెట్ను మొత్తం కూడా ఆమోదించినట్టుగా డీమ్ టు దాన్ని ఆమోదించినట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది, మేయర్ ప్రకటించడం జరిగింది. దాంతోనే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ. ఆ నేపథ్యంలోనే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఒక్కసారిగా కొన్ని సందర్భాల్లో ఒక్కసారిగా వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడంతో వాళ్ళంతా కూడా కొంత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఈ విధంగా అరెస్ట్ చేయడం పైన ఎమ్మెల్యే వివేకానంద గారు ఉన్నారు. సార్ ఏమంటున్నారు, అసలు మీరు పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది? పూర్తిగా ఈరోజు అరాచక పాలన సాగుతూ ఉంది. ఈరోజు అంతా కూడా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన వారికి అనుభవరాహిత్యం స్పష్టంగా కనపడుతోంది. తమకు అసమర్థత బయటపడుతుందని చెప్పేసి మేము అడిగిన ప్రశ్నలకు సమానం చెప్పట్లేదు. చాలా స్పష్టంగా మేము పదే 14 నెలల నుంచి కూడా నిధులు కేటాయించకుండా మీరు ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భం మేము చూసినాం. మరి దానికి సమానం చెప్పలేక దాటివేసిన ధోరణితో కార్పొరేట్ గట్టి నిలదీస్తే వారు గొంతు నొక్కే విధంగా, వారి హక్కులను కాలరాసే విధంగా హైదరాబాద్ చరిత్రలో ఏ రోజు కూడా పోలీసులు పెట్టుకొని ఇట్లా వ్యవహారం చేసిన సందర్భాలు లేవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు, ప్రజాపాలన ప్రజాస్వామ్యం అన్ని కూడా బూటకం, వారి నాటకం అంతా కూడా ప్రజలు మభ్యపెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం. సీనియర్ ప్రజాప్రతినిధులు వచ్చారు ఎక్సాఫీషియో నేపథ్యంలో, వాళ్ళందరినీ కూడా ఎవరికి కూడా మాట్లాడే అవకాశం రాకపోవడం పట్ల ఎట్లా అనుకుంటున్నారు? ఏకపక్షంగా మేయర్ గారు మొత్తం సభ నుంచి పంపించేయండి, మార్షల్స్ పెట్టేసి గెట్ లాస్ట్ అనే మాట అనడం పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకి తుంగల దొక్కడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. మనం చూస్తున్నాం ప్రజాప్రతినిధులు కూడా కనీసం మాట్లాడనివ్వకుండా ఈ విధంగా మేయర్ వివరించడం అయితే మాత్రం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అంతా కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బీఆర్ఎస్కు సంబంధించినటువంటి పలువురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కు పంపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి సమస్యల చర్చ కోసం మేము ఇక్కడికి వచ్చాం. కానీ ఆ విధమైనటువంటి చర్చ జరగకుండా ఈ విధంగా వ్యవహరించడంపై మాత్రం వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా పోలీసులను పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళను సరిగ్గా మాట్లాడనివ్వకుండా వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకెళ్లాలి అంటూ మేయర్ ఇచ్చినటువంటి ఆదేశాల కారణంగా మార్షల్స్ వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూస్తే ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రతి సందర్భంలోనూ ఈ విధమైనటువంటి సమస్యలు అయితే కొన్ని ఉంటాయి. ఆ సమస్యలు ఇప్పుడు మాత్రమే కౌన్సిల్లో మాత్రమే వీలవుతుందనేది ప్రధానంగా కార్పొరేటర్లు అందరూ భావిస్తారు. అందువల్లనే అనేక క్వశ్చన్స్ ను అధికారులకు సంధిస్తారు. ఆ క్వశ్చన్స్ కు ఆన్సర్స్ రాబడతారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే కమిషనర్ పాటు ఉన్నతాధికారులు అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళు డిస్కస్ చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని భావిస్తారు. కానీ ఆ విధమైనటువంటి చర్చ మాత్రం జరగలేదు అనేది ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రధానంగా మొదటి స్థాయి ఓకే రైట్, థ్యాంక్ యూ రాముడు.